వీళ్ళమ్మ మీ అందరి యొక్క అప్పటి మాస్టర్లు. అలా జాగ్రత్త రెడీ. ఈ సమ్మేళనం చేయాలని ఇట్లా అందరిని ఒక వేదిక మీద మళ్ళా చూడాలని పాపం వాళ్ళు ఈ ఎండల్లో ఎంతో తపన పడి అందరినీ సమీకరించుకొని విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతోటి మాట పోయినారు బడి వెనుకకు. ఇక్కడ ఆడుకున్నాం, పాడుకున్నాం, గిల్లి కజ్జాలు పెట్టుకొని కొట్టుకున్నాం, తగులాడుకున్నాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు అలిగారు, వెళ్ళి మాస్టారికి చెప్పారు, ఆయన ఇద్దరినీ సముదాయించారు, ఎవరిని ముందుకు దగ్గరికి తీసుకోవాలో ఎవరిని దూరంగా ఉంచాల. అట్లా ఆడుచు పాడుచు తగవులాడుచు ఆ పోయినటువంటి వాడు మళ్ళా ఈ బడికి ఎవడు కూడా రావట్లా. కానీ వీళ్ళు వచ్చారు, మా బడి, మా మాతృభూమి, మా జన్మభూమి. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరందరూ ఇక్కడికి వచ్చారు. మీరు ప్రస్తుత స్థితి ఏంటో కూడా వాళ్ళకి తెలియజేస్తే ఒక్కొక్కళ్ళు వచ్చి ఇదిగో ఇక్కడి నుంచో అని పరిచయం చేసుకోండి. ఇక అది ఆ వేదిక, గురు వేదిక. మనం ఎక్కం అవుతారు కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ నించొని చక్కగా మీ పేరు చెప్పుకొని ఏం చేస్తున్నారో ఉన్నవాళ్ళు వచ్చి ఉత్సాహంగా చెప్పుకోండి. వాళ్ళకి మాకు కూడా తెలుస్తుంది. ఇక ముందు రాము చెబుతాడు, వాళ్ళు కూడా సంతోషిస్తారు మీ యొక్క ప్రగతి, మీ చేస్తున్నటువంటి స్థితి. మీ పేరు, ప్రస్తుతం మీ ఏం చేస్తున్నారు, మీ సంతానం. అయితే ఒకటండి, మనకి ఇప్పటికే 10:30 అయింది. ఇది ఎక్కువసేపు పొడిగించద్దు, ఒక గంట ఈ కార్యక్రమం. తర్వాత వాళ్ళు పెద్దలు ఉన్నారు ఇక్కడ, భోజనాలు వేళకు చేయాల్సిన వాళ్ళు, అది గమనించుకుంటూనే మనం నడుపుదాం. వాళ్ళకి సన్మానం చేయడం కాదు, సన్మానాన్ని మనం ఇబ్బంది లేకుండా చేస్తే వాళ్ళకి ఆనందం. ముందుగా సభకు నమస్కారం. సభను అలంకరించినటువంటి నాటి గురువులకు, బాల్య స్నేహితులకు అందరికీ శుభోదయం. నా పేరు హరిబాబు. నేను ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో టెక్నికల్ ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తున్నాను. నా భార్య పేరు శశికళ. నాకు 2 అబ్బాయిలు. పెద్ద ఆయన పేరు లిఖిత్ సాయి, చిన్నబాబు పేరు దైవాంశ. గురువులందరికీ నా స్నేహితులందరికీ అభినందనం. నా పేరు ఆదిమహేశ్వర్ రెడ్డి. నేను హైదరాబాద్ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను యాజ్ అసిస్టెంట్ మేనేజర్. నాకు మా గారి పేరు లక్ష్మి. నాకు 2 సంతానం. అబ్బాయి పేరు శేఖర్ రెడ్డి, అమ్మాయి పేరు భానుశ్రీ మహేశ్వరి. గమనించాలి, మన ఉపాధ్యాయ లోకానికి ఇది ఒక సమస్య. మనం ఎక్కడికన్నా వెళ్తే ఒక పిల్లాడు పలకరిస్తాడు, నువ్వెవర్రా అని అడగాలి. నువ్వు క్రోసూరులోనా, కొర్రపాడులోనా, మేడికొండూరులోనా. మనలో మార్పులు వచ్చేస్తాయి. మనం చూసినప్పుడు వాడిలో మార్పులు వచ్చి మనం వాడిని అడుగుతాం. కానీ మనం వాడికి ఎప్పుడు గురువుగా అట్నే కనపడుతుంటాం, ఎందుకంటే మనం ఆ వయసులో ఉన్నప్పుడు ఇది కదా. అట్లానే ఇక్కడ మీరు చూసినప్పుడు వీళ్ళందరూ ఒక తొక్క గుండి పెట్టుకొని, ఒకటి ఎగాదిగా పెట్టుకొని, లాగు జారిపోతూ చింపిరి జడలు వేసుకొని వచ్చి, ఎందుకు జడ వేసుకురాలేదంటే మా అమ్మ వేయలేదండి అని ఎన్నెన్నో ఉంటాయి. అప్పుడు పిల్లల్ని చూసి మేము ఇప్పుడు ఇట్లా తయారై చక్కగా ఉంటే నువ్వా అని మనం అవుతుంది. ఈ మధ్య నేను సత్తెనపల్లిలో రోడ్డు మీద వస్తుంటే ఒక ముస్లిం అమ్మాయి మేడ్కొండలో నా దగ్గర చదివిందిట, బురకా వేసుకొని పలకరిస్తున్నది. నేనేమో నువ్వెవరు అని అడగలేదు. అందులో ఉన్నది ఎవరో నాకు తెలియదు. ఆమె ఎవరో పెద్ద ఆమె, చిన్న ఆమె, ఎవరో నాకు తెలియదు. నేను నువ్వెవరో అని అడిగితే చాలా సిగ్గుమాలిన విషయం అది. నువ్వెవరో తెలియకుండా నేనట్టు మాట్లాడుతున్నాను. అందుకని చివరికి ఎంత మాట్లాడిన తర్వాత, అమ్మ నువ్వెవరో ఒక్కసారి ఆ బురకా తీస్తే తెలుస్తుంది నాకు. తీస్తే అమ్మాయి మా ఇంట్లో ప్రైవేట్ చదివిన స్టూడెంట్. ఇట్లానే వాళ్ళని పేర్లు చెప్పుకుంటే కానీ మనం గుర్తుపట్టలేని స్థితి వాళ్ళకి. రండి అమ్మ. తర్వాత ఎవరు? నా పేరు గాలిరాము. నేను ప్రస్తుతం కిరాణా షాపు రన్ చేస్తున్నాను. నా భార్య పేరు బేబీ సరోజ, మా అబ్బాయి పేరు మధుసూదన్ గౌడు, మా అమ్మ పేరు రోహిణి. అందరికి నమస్కారం. గురువులందరికీ నమస్కారం. నాతోటి బాల్య మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నాగమల్లేశ్వరరావు. నేను తిరుమల హెల్త్ కేర్ జహీరాబాద్లో జాబ్ చేస్తున్నాను. నా భార్య పేరు రజని. నాకు 2 పిల్లలు. పాప పేరు బేబీ సాయి సహస్ర, బాబు పేరు నాగ చైతన్య. థ్యాంక్ యూ.
నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. నేను ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. నా భార్య పేరు వెంకటనారాయణ, మా అబ్బాయి పేరు అభినవ్ కిరణ్ రెడ్డి, మా అమ్మాయి పేరు ఇంద్రాణి. నమస్తే. నా వారి పేరు శైలజ, నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు మీనాక్షి, చిన్న అమ్మాయి పేరు నాగవైష్ణవి. నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నాను. ప్రజెంట్ విజయవాడలో చేస్తున్నాను 4 years నుంచి. నాకు 2 చిల్డ్రన్స్. మా పాప పేరు దీక్ష, మా బాబు పేరు రేవంత్. నా చిన్న ఈ గుర్తు అనమాట. ఈ గుర్తు కాదు, నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అది. ఎందుకంటే నేను 10th క్లాస్ అయిన తర్వాత నేను గుంటూరులో జాయిన్ చేస్తే ఇలా పుట్టిన ఊరిని వదిలిపెట్టి ఉండలేక నేను వదిలేసి వచ్చేసాను అనమాట. వచ్చేసి 1 year నేను పొలం పని చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్ ఇట్లా ఇక నేను పొలం పని చేసుకుంటా బతకాలని నేను డిసైడ్ అయిపోయాను. కానీ తర్వాత నాకు బాగా గుర్తు. ఇప్పుడు కూడా తెలుగు మాస్టర్ గారు మా ఇంటి పక్కన నాగేశ్వర గారు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఇట్లా అని చెప్పేసి మా పేరెంట్స్ ఇట్లా చెప్తే తెలుగు మాస్టర్ గారు వచ్చి నాకు కూర్చోబెట్టి 1 hour స్పీచ్ ఇచ్చారు. తర్వాత నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ సత్తంపల్లిలో చదివాను. చదివి నేను స్పోర్ట్స్ అట్లా స్టార్ట్ అయిపోయి తర్వాత ఇట్లా ఆర్మీలో జాయిన్ అయ్యాను అనమాట. సో ఏంటంటే నాకు ఈ లైఫ్ మొత్తం గుర్తుండే, నేను అందుకే ఎప్పుడు మర్చిపోను మాస్టర్ గారు. ఇది మటుకి నా లైఫ్ టర్నింగ్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ. గురువులందరికీ నమస్కారము. నా తోటి విద్యార్థులందరూ వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. నా పేరు అల్బర్త్ రాంబాబు. నేను ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2 పాపలు. మా పాప పేరు శ్రీలక్ష్మి, పెద్ద పాప పేరు, చిన్న పాప పేరు లిజస్విని. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన గురువులందరికీ నమస్కారం. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ శుభాభినందనలు. మాది సాత్లూరు అండి. నా పేరు దాడి మాధవి. మా వారు పొలం పని చేస్తారు. నాకు ఒక్కటే పాప. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు. నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నాను, సిస్టమ్ అనలిస్ట్. థ్యాంక్ యూ. నాకు 2 పాపలు, యోగనందిని గారు, గుంటూరు. గురువులందరికీ నమస్కారం. నా పేరు చంద్ర కాశీబాబు. నేను ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. డిపార్ట్మెంట్ నుంచి డిప్యుటేషన్తో కమాండోగా చేస్తున్నాను. హైదరాబాద్లో జాబ్ వచ్చి 10 years వస్తుంది. నా మ్యారేజ్ అయింది, బాబు పాప. హలో, గురువులందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ కార్యక్రమానికి వచ్చినందుకు అభినందనలు. నేను మిక్సర్లో చేస్తాను. నేను గుంటూరులో ఉంటాను. మా భార్య పేరు సుభాషిని, ఒక అమ్మాయి వెంకట భగేశ్వరి. అయిపోయిందని చెప్పేసి క్లోజ్ చేసి అమ్మా, మీరందరూ కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి మా స్టూడెంట్స్ వచ్చి మాకు పరిచయం చేసుకోవట్లేదు, అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసామని. చక్కగా చెప్పుకోవచ్చు కదా, ఇది మీ కార్యక్రమం. ఏముంది అందులో? ఇక్కడికి వస్తారు, మీరు చెప్పే మాట చెబుతారు. చక్కగా చెప్పాలి, వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళని సంతోషపెట్టడానికేగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. మీరు ఎట్లా ఉన్నారు అనేటటువంటిది వినటానికి ఆసక్తితో వచ్చారు పాపం. ఎండకి వృద్ధాప్యాల్లో కూడా. ముందుగా గురువులందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు ప్రమీల. మేము నల్లపాడులో ఉంటాము. పాప బాబు. బాబు వెంకటేశ్వర రెడ్డి, పాప మీనాక్షి. ఇంట్లో హౌస్ వైఫ్.
గురువులందరికీ నమస్కారం. నా తోటి స్నేహితులందరికీ శుభాకాంక్షలు. నా పేరు మహాలక్ష్మి. మా హస్బెండ్ మురళీకృష్ణారెడ్డి, బిల్డర్. మేము గుంటూరులో ఉంటాం. వేదికను అలంకరించిన గురువులు అందరికీ నమస్కారాలు. నా ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు. నా పేరు బోయపాటి అనురాధ. నేను సత్తనపల్లి శ్రీ చైతన్యలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ పేరు శ్రీనివాస్ రెడ్డి. మా పాప పేరు శ్రీమంజు. బాబు పేరు మల్లికార్జున రెడ్డి. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీలక్ష్మి. నేను ఎంఎస్సీ మ్యాథ్స్ లెక్చరర్గా చేశాను శ్రీ చైతన్యలో. ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నాను. చిన్నపిల్లల్ని నారాయణ లెక్చరర్గా చేసుకుంటారు. నాకు 2 పిల్లలు 5th క్లాస్ 1st క్లాస్ చదువుతున్నారు. సత్తెనపల్లిలో మహిళ దగ్గరే. సత్తెనపల్లిలో బండి వేసుకొని హై స్పీడ్లో తిరుగుతుంటుంది. అందరి ఇళ్ళకి వెళ్ళి అందరిని పలకరిస్తుంటుంది. వీళ్ళ అమ్మాయి ఇంకా ఇది నాకు మరీ దగ్గర. అది నేను చెప్పడం కాదు. నమస్తే అండి. నా పేరు మాధవి. నేను హౌస్ వైఫ్. 2 పిల్లలండి, పాప బాబు. లేరు మా వారు ఆడితారండి ఇన్కమ్ ట్యాక్స్. సరే, ఇక్కడ మీకు మీ పూర్వ విద్యార్థులు చూశారు. జై కిసాన్ అంటూ రైతులు ఉన్నారు, జై జవాన్ అంటూ దేశాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. అయితే మీరు ఇచ్చినటువంటి దాన్ని ఒక్కొక్క రకంగా అమ్మా మాట్లాడతాం వస్తున్నారు. గురువులందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకు శుభాకాంక్షలు. నా పేరు శ్రీ. నేను హౌస్ వైఫ్ని. నాకు 2 బాబులు. గురువులందరికీ నమస్కారం. స్నేహితులందరికీ నమస్కారం. నా పేరు రూపాదేవి. మా వారు కంప్యూటర్ వర్క్ చేస్తారు. నాకు ఒక పాప. పేరు ఎరంపాటి కృష్ణవేణి. గురువులందరికీ నమస్కారం. స్నేహితులందరికీ శుభాకాంక్షలు. మా ఈ ఊరే ఇచ్చారు. పాప ఒక బాబు. నా పేరు సౌజన్య అండి. హౌస్ వైఫ్. 2. మేము చెన్నైలో మేము మా హస్బెండ్ వచ్చి పెనాసరి కుక్కర్ కంపెనీలో సూపర్వైజర్. సౌజన్య తెలుగు మాస్టర్కి లెసన్ అప్ చెప్తున్నారా? చెప్పాను కదా, దేశాన్ని కాపాడుతున్నారు, దేశానికి తిండి పెట్టే వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. ఏ రంగాన్ని ఎంచుకున్న వాళ్ళు ఆ రంగంలో స్థిరంగా పైకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, మీరందరూ ఏది చేసినప్పటికీ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. స్వచ్ఛమైనటువంటి మనసుతో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు, మిలిటరీ వాళ్ళు ఉన్నారు. ఎవరో ఒక అబ్బాయి చెప్పాడు, ఆర్మీ. తర్వాత అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి ఆర్థిక సహకారం అది అందించారని వాళ్ళకి సర్వదా మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తుంటారు అనుకోండి. ఒక్కటే నేను చెప్పేది, ఇవాళ ఒక 4-5 సంవత్సరాల నుంచి భారత మిలిటరీ వ్యవస్థలో సైనికులలో ఆత్మస్థైర్యం తగ్గింది. ఇది మేధావులందరూ ఆలోచించి తీసినటువంటి సారం. ఎందుకు తగ్గిందో తెలుసా? మనం ఈ విధంగా రాత్రింబగళ్ళు ఎండలో వానలో చలిలో మగ్గుతూ మాడుతూ తిండి ఉండి లేక 24 గంటలు కంట్లో ఒత్తులేసుకొని ఎవడు దేశంలోకి ప్రవేశించకుండా అతి జాగ్రత్తగా దేశాన్ని కాపాడుతూ ఉంటే లోపల ఉన్నవాళ్ళు దీన్ని నాశనం చేస్తున్నారు. మనం ఎందుకు ఎంత కష్టపడాలి వాళ్ళ కోసం అని ఒక ఆత్మస్థైర్యం తగ్గింది వాళ్ళల్లో. అందుకనే మిలిటరీలో చేరికలు తక్కువైనాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా కొంత అలసత్వం వస్తున్నదని మళ్ళా వాళ్ళని